లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు నిన్న రాత్రి చంచల్గూడ జైలు నుంచి ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ రేపు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించనున్నారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలతో పాటు బాధితురాలి ఆరోపణలపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. దర్యాప్తులో మరో మహిళను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ కోణంలోనూ పోలీసులు విచారించనున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందన్న విషయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వేధింపులకు సంబంధించిన వీడియోలు, ఇతర కీలక ఆధారాలు ఆ ఫోన్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో కస్టడీ విచారణలో ఫోన్ ఆచూకీ, అందులోని డేటాపై కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.